హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. ఇప్పుడు ఇక్కడ ముసరాంబాగ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్దాం ఉన్నాము. జస్ట్ నార్మల్గా ఫ్రెండ్ అని పికప్ చేసుకోనికి, ఓలా ర్యాపిడో కాదు. మనకు ముందు కనిపించేది ఉంది కదా మూసీ రివర్. ఆటో వాళ్ళు ఎక్కడ నడుపుతారో కూడా తెలియదు సిటీలో. సో వాళ్ళతోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆటో వాళ్ళతోనే. ఇప్పుడు ఇక్కడ మూసీ నది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్దాం, వచ్చేటప్పుడు చుట్టూ తిరిగి రావాలి. గోల్నాక బ్రిడ్జ్ అని ఉంటుంది పక్కనే, దాదాపు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువ. ఇది పక్కన మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి 1 వేనే ఉంది ప్రజెంట్. చాలా రోజులని వీడియోస్ ఏం వస్తలేవు, కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల వీడియోస్ వస్తలేవు. వస్తాయి ముందు వీడియోస్ వస్తాయి. చాలా సిగ్నల్ పడింది, వెళ్ళిపోదాం మనం. ముంగట ఆడి కార్ చూడండి. అంబర్పేట వస్తుంది. అంబర్పేట, శివం రోడ్ అని వస్తాయి. శివం రోడ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మనం మధ్యలోకి వెళ్ళిపోవాలి. గల్లీలకి చూపిస్తాను గల్లీలలో ఎలా ఉంటుందో. ఎండాకాలంగా ఎక్కువ శాతం కుండలు, చల్లటి వాటర్ కోసము కుండలే ఉపయోగిస్తారు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు లేని కాలంలో కుండలే కదా ఉపయోగించేది. సో కుండలు అనమాట. సిటీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇష్టపడతారు, సిటీ కదా. స్ట్రీట్ పోతే పటేల్ నగర్ వస్తుంది, అంబర్పేట్ పటేల్ నగర్. ఇప్పుడు అంబర్పేట అక్కడ రోడ్ క్లోజ్ ఉంది కాబట్టి ఇది గల్లీలకి వెళ్తున్నా. చిన్న గల్లే ఇప్పుడు మనకు దారి. ఈ యూనివర్సిటీ అసలు నేను చాలాసార్లు వెళ్ళా యూనివర్సిటీలో అయితే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు. మా ఫ్రెండ్స్ గురించి బర్త్డే పార్టీలు అక్కడనే చేస్తూ ఉంటాము. మా ఫ్రెండ్స్లలో ఎవరికైనా బర్త్డే పార్టీ అయిందంటే గతం యూనివర్సిటీ లేదా ట్యాంక్ బండ్. బాగుంటుంది ఫీలింగ్. కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అక్కడ కేక్ కట్ చేస్తారు, అదో మంచి ఫీలింగ్ అసలు. మనం స్ట్రేట్ వెళ్తే కాచిగూడ సైడ్ పోతాము, రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ శివం రోడ్ వెళ్తాము మనము. శివం రోడ్ నుంచి కొంచెం ముంగడికి పోతే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిపోతాం. మనం ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా తార్నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోదాం. చూపిస్తాను ముందు ఉస్మానియా యూనివర్సిటీ కూడా, మీకు లుక్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కనిపించేది మొత్తం శివం రోడ్ అంటారు అన్నమాట. సిటీలో ఎక్కువ ఇరిటేషన్ వచ్చేటి ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఒకటి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి అంత లేదు, మార్నింగ్ ఈవినింగ్ అయితే అసలు విచ్చలవిడిగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే అసలు చిరాకు అనిపిస్తుంది, అయినా కానీ చేయాలి తప్పదుగా. ఇప్పుడు నేను జొమాటో డెలివరీ కానీ ఆ డెలివరీ కానీ సంథింగ్ కొడుతూ ఉంటాను. ఫుడ్ డెలివరీ చేయాలంటే ట్రాఫిక్లోనే చేయాలి. ఓలా ఊబర్ కొట్టినా కూడా కొంచెం ట్రాఫిక్ దాటుకొని వెళ్ళాలి. సో ఎంత అలవాటు ఉన్నా నాకే చిరాకు అనిపిస్తుంది. అంటే ఇక ఊరు నుంచి వచ్చేటోళ్ళకి అయితే ఎట్లుంటుంది చూసుకోండి. ఇక మన ఊర్లలో అయితే అసలు ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. అసలు మధ్యలో ఆగిపోతున్నాయి కార్లు, ఎందుకో ఏమో. కార్లు రూట్ తప్పుతుండో, రాంగ్ రూట్లో పోతుండో. అసలు అంత పెద్ద కార్ని రాంగ్ రూట్లో ఎట్లా తీసుకోవద్దు, డ్రైవర్కే తెలియాలి. సాయిబాబా టెంపుల్, బాగంబర్పేట అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పోయి శివం రోడ్ అని చెప్పిన కదా, మీకు శివం రోడ్ అని ఎందుకు వచ్చింది పేరు? అక్కడ పెద్ద శివాలయము, శివలింగము ఆకారంలో ఒక టెంపుల్ ఉంటుంది చూడండి. శివలింగ ఆకారంలో టెంపుల్
అందుకే దీన్ని శివం రోడ్ అని వచ్చింది అనుకుంటా టెంపుల్ని బట్టి. ఒక 2 years నుంచి దాదాపు పీజీ నేను ఇక్కడనే చేశాను కదా. పీజీ అప్పటి నుంచి నేను ఆ టెంపుల్కి పోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికి కూడా కుదరలేదు. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పోతే స్టీల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది, ట్యాంక్ బండ్ అవన్నీ పోవచ్చు. రైట్ సైడ్ పోతే ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది. మనం ఉస్మానియా యూనివర్సిటీ లోపల నుంచి వెళ్ళిపోదాము. ఎక్కడ పోయినా సిగ్నల్సే పడుతున్నాయి ఈరోజు. అదే సిగ్నల్ పడింది రైట్ సైడ్. ఇక్కడ పరోటా చాలా బాగుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ చాలాసార్లు తిన్నా నేను. ఇప్పుడు వెల్కమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం. చూడండి, ఉస్మానియా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసేయండి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే మామూలుగా నేను సంథింగ్ ఒకటే పెద్ద బిల్డింగ్ అనుకుంటుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని మనకు సబ్జెక్టులకు సంబంధించి ఇంజనీరింగ్ కానీ డిపార్ట్మెంట్లు కొన్ని డిపార్ట్మెంట్లు అనమాట. సెంట్రల్ ఇంగ్లీష్ ఫర్ లైవ్ ట్రైనింగ్ అట, ఈ సెట్ అని. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. ఒక్కో డిపార్ట్మెంట్ వైజ్గా, ఇది కంప్యూటర్ ఇంజనీరింగ్ లోపలికి ఒక్కో డిపార్ట్మెంట్కు ఒక్కో బిల్డింగ్ అనమాట. కానీ చాలా మందికి ఆర్ట్స్ క్యాంపస్ ఎక్కువ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మెయిన్ ఆర్ట్స్ క్యాంపస్ బిల్డింగ్ ఉంటుంది కదా, అదనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో మనకు ఎంట్రన్స్తో పీజీ లెవెల్లో మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇక్కడ క్వాలిఫై అయినామంటే మనకు హాస్టల్ వసతి కానీ ఫుడ్ బెడ్ అన్ని హాస్టల్లో మనకు ఫ్రీగా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఇక్కడ ఉంది చూడండి, టెక్నాలజీ గర్ల్స్ హాస్టల్ అట. గర్ల్స్ హాస్టల్ ఇది పీజీ లెవెల్లో. ఇట్లా బాయ్స్ది కూడా ఉంటుంది, లోపల ఉంటుంది బాయ్స్ది. ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలిసిందే చాలా మంది హైదరాబాద్ వాళ్ళకి, చెప్పక్కర్లేదు. చాలా సార్లు వచ్చినాయి ఉస్మానియా యూనివర్సిటీని. మా ఫ్రెండ్స్ ఉంటుండే ఇక్కడ, వాళ్ళని మీట్ కానీ టాపర్స్ కదా, వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే నేను వాళ్ళని కలవనీకి పోతుంటాను. మెయిన్ లేడీస్ హాస్టల్ అట ఉస్మానియా యూనివర్సిటీ. మీకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అని కాదు, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఆర్ట్స్ క్యాంపస్. ఆర్ట్స్కి సంబంధించిన బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ నేను చూపెడతాను. స్ట్రైట్ పోవాలి. ఇంకోటి అంటే ఇప్పుడు ఇది మనము ఎంట్రన్స్ నుంచి వచ్చినాం కదా, ఇది 8 to 8 అన్నమాట ఓపెన్. తర్వాత ఈవినింగ్ 8 మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత క్లోజ్ చేస్తారు. ఈ సైడ్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మనకు మణికేశ్వరి బస్ సీట్ వచ్చేస్తుంది. ఇది చూడండి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అట, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్. ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లా కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా, ఎల్ఎల్బి చేయాలనుకున్నాడు ఇక్కడ చేస్తారా ఎంట్రన్స్ రాసి. ఇది దానికి అపోజిట్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ క్యాంపస్కి అపోజిట్ అని పార్క్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ పార్క్ అని చెప్పేసి. ఇక్కడ చదువుకోవచ్చు, మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళిన ల్యాండ్స్కేప్ పార్క్కి. ఎటువంటి ఎంట్రీ ఫీజు అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది లైబ్రరీ, స్టేట్ పోతే లైబ్రరీ, అంబేద్కర్ లైబ్రరీ. అసలు యూనివర్సిటీలో అసలు మనము డ్రైవ్ చేస్తామంటే మంచిగా ఉంటుంది, చుట్టూ చెట్లు, అసలు వాతావరణం అయితే ఎంత బాగుంటుంది. ఇది ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, ఆర్ట్స్ కాలేజ్. ఇక్కడైతే ఎన్ని బర్త్డేలు చేసినామంటే మా ఫ్రెండ్స్ కానీ చాలా బర్త్డేలు చేసినాం ఇక్కడ. ఎవరి బర్త్డే ఉన్నా ఆడ పోయి కేక్ కట్ చేస్తుండే ఉస్మానియా యూనివర్సిటీ. ఈ గార్డెన్లో ఇక్కడ ఆమె నీళ్ళు పోస్తుంది కదా, అక్కడ సాయంత్రం పూట కూర్చుంటే అసలు చల్లగా గాలి వీస్తుంది, ఒక రేంజ్లో ఉంటుంది. అసలు నేను చెప్పాలంటే ఎంత ఏసీ రూమ్లో కూడా ఆ ఫీలింగ్ రాదు, అలా ఉంటుంది అన్నమాట. ప్రకృతి స్వభావం అన్నమాట అదే. న్యాచురల్ ఎయిర్ వేరు కదా, గాలి. సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ ముంగట కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, వీలైతే ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి. ఇక్కడ సైడ్ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. మనం స్ట్రైట్ పోయి రైట్ సైడ్ పోతే తార్నాక వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పోలీస్ స్టేషన్ అదే. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇఫ్లు.
లెఫ్ట్ సైడ్ పోతే మణికేశ్వరి బస్తీ ఉంటుంది. బస్తీలో కూడా చాలా రకాల జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా రోజులు బస్తీలో కూడా ఉన్నాను, రూమ్ తీసుకొని. బాగుంటుంది బస్తీ. అది దాటితే సీతాఫలం అండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కిందనే సీతాఫలం మండి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. దీని తర్వాత ఆర్ట్స్ కాలేజ్ తర్వాత జామా ఉస్మానియా, ఇట్లా రైల్వే స్టేషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రైల్వే స్టేషన్ వల్ల మనకు MMTS లోకల్ ట్రైన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఆ లోకల్ ట్రైన్స్ వాళ్ళు ఇంతకుముందు పోతుండే, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఇప్పుడు లేడీస్కి అయితే ట్రైన్ పోవాల్సిన అవసరం లేదు, బస్సులు ఫ్రీగా వచ్చినాయి కాబట్టి ఎక్కడ పోవాలన్నా బస్సే. ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది నాకు తెలిసి. ఇది సీతాఫలం రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ పోతే వారసి కూడా వస్తుంది. మనం స్ట్రైట్ పోవాలి సికింద్రాబాద్. ఈ ఏరియాస్ మొత్తము ఓలా ఊబర్ ర్యాపిడో తిరిగి చాలా వరకు అసలు గూగుల్ మ్యాప్స్ అసలు నేను యూజ్ చేస్తలేను చూడండి. ఒకప్పుడు రూమ్ నుంచి బయటకు వెళ్ళాలన్నా కూడా గూగుల్ మ్యాప్స్ అట్లా ఉంటుంది అన్నమాట. జ్ఞానం అనేది కొత్త ప్లేస్లోకి పోతే మనకు కొంచెం ఎక్కువ వస్తుంది. మనం ఉన్న ప్లేస్ ఎన్ని రోజులు తిరుగుతాం అదే ప్లేస్. ఏమంటారు, ఎన్ని రోజులు పాత చింతకాయ పచ్చడి తిన్నాము, కొత్తగా ట్రై చేయాలంటారు కదా ఏదన్నా, ఆ విధంగా అనమాట. 107 బస్సు సికింద్రాబాద్ నుంచి ఎల్బీ నగర్ పోతుంది చూడండి. 107 బస్సు నెంబర్స్ గురించి కూడా మీకు ఒకవేళ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళకంటే ఒకటి యాప్ ఉంటుంది, హైదరాబాద్ ఆర్టీసీ ఇన్ఫో అని స్క్రీన్ పైన చేస్తాను చూడండి. అది డౌన్లోడ్ చేసుకోండి. అందులోకి పోయిన తర్వాత మన బస్ నెంబర్, అందులో మనం బస్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఆ బస్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది, స్టార్టింగ్ పాయింట్ ఏంది, ఎండింగ్ పాయింట్ ఏందని చూపిస్తుంది. మధ్యలో ఎన్ని స్టాప్లు నేను కూడా చూపిస్తుంది. లేకపోతే మన స్టాపులు సపోజ్ సికింద్రాబాద్ నుంచి తార్నాక కొట్టినామంటే సికింద్రాబాద్ నుంచి తార్నాక ఏ నెంబర్ బస్సులు వెళ్తాయి, ఏ స్టాప్లు ఉన్నాయి, అసలు ఫుల్ డీటెయిల్గా చెప్తుంది అనమాట. మీకు స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కావాలంటే. చాలా బాగా ఉపయోగపడుతుంది, యాక్యురేట్గా ఉంటుంది 100%. అది ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళది కదా, అందుకని చెప్తాను. థర్డ్ పార్టీ యాప్ కాదు అది. సో మీకు యూజ్ అవుతుంది. మనం రైట్ సైడ్ పోవాలి. లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ పోతే గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవి వస్తాయి అనమాట. ఈ స్ట్రేట్ పోతే ఏంటంటే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పోతేనేమో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఆల్ఫా హోటల్ తెలిసిందే కదా, ఆల్ఫా హోటల్ ఆల్ఫా హోటల్ దగ్గరికి పోతున్నాం మనము. ఇది కనిపించేది సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను. ఇది రేతిఫైల్ మెట్రో స్టేషన్ అని రేతిఫైల్ బస్ స్టాండ్. ఇది ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి చాలా వరకు. స్టేట్ పోతే JBS కూడా వస్తుంది. ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోయేదాన్ని గణపతి దేవాలయం ఉంటుంది. అంతా రష్ ఉంది చూడండి. సాయంత్రం పూట ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఎండలకు ఇంత రష్ ఉందంటే అర్థం చేసుకుంటారు సార్ సాయంత్రం పూట ఎంత రష్ ఉంటుందో. చాలా వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ ఉంటాయి చాలా ప్రదేశాలకు. సౌత్ సెంట్రల్ రైల్వే పెద్ద రైల్వే స్టేషన్ అనుకుంటున్నారు తెలిసింది. సౌత్ సెంట్రల్ రైల్వేల మెయిన్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీకు కనిపించేది ఉంటుంది కదా, కనిపించేది ఆల్ఫా హోటల్. ఆల్ఫా హోటల్, వెల్కమ్ టు ఆల్ఫా హోటల్.